ఒక్కసారి ఈ అబ్దుల్ సలాం కి సంబంధించిన వీడియో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా? ఎంతసేపు ఆ లాయర్ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, బెయిల్ ఇప్పించిన వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ రకంగా పోలీసులు తప్పు లేదు ఇలాగా మాట్లాడుతా ఉన్నారు. కానీ ప్రాణం విలువ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? నలుగురు ప్రాణాలు, బ్రతుకనేది దేవుడిచ్చే వరం. వాళ్ళకు ఉన్నంతలో బ్రతకమని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే మీరు వాళ్ళని చచ్చిపోయేలాగా చేస్తారా? ఎక్కడైనా ఇది చూసామా? 67 సంవత్సరాల ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రకంగా ఎప్పుడైనా చూసామండి? ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎప్పుడైనా ఇలాంటి ప్రభుత్వం మనం చూసామా? ఆ పిల్లలు ఏమై ఉండేవాళ్ళు బ్రతుకుంటే? ఎవరు విదేశాల్లో చదువుకునే వాళ్ళేమో, ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళేమో. అలాంటి పసి పిల్లలు చనిపోతే కూడా చలనం లేకుండా ఏ రకంగా ఎదురు దాడి చేసి ఎవరన్నా మాట్లాడితే, నిజం మాట్లాడితే ఎదురు దాడి చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెంచాగాళ్ళందరినీ పెట్టుకుని ఎదురు దాడి చేపిస్తున్నారంటే ఏమనాలండి? అసలు ఏం మాట్లాడాలండి? అసలు వీడియోస్ చేసి పలానా వాళ్ళ వల్ల మేము చనిపోతున్నాము అని చెప్పిన తర్వాత కూడా దాన్ని మరణ వాంగ్మూలం కింద తీసుకొని ఎందుకు ముందుకెళ్ళదు పోలీస్ వ్యవస్థ? ఈ హత్యల ప్రభుత్వం మాకొద్దు, ఈ ఆత్మహత్యల ప్రభుత్వం మాకొద్దు, ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసే విధంగా, ఆత్మహత్య యత్నాలు జరిగే విధంగా ఉన్న ఈ ప్రభుత్వం మాకొద్దు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ హత్యల పైన, ఈ ఆత్మహత్యల పైన, ఆత్మహత్య యత్నాల పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. సిబిఐ ఎంక్వైరీ జరగాలి.